వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నామ్సరీ. ఈరోజు నేను చూపించబోయేటువంటి రెసిపీ డ్రై ఫ్రూట్స్ లడ్డు. చూడండి, రోజుకు ఒక్కటి తీసుకున్నామంటే ఇలాంటిది ఈ సైజులో, మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో తీసుకున్నామంటూ మనకి మంచి హెల్తీ ఫుడ్. ఇందులో వేసేటువంటివి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక కప్పు తీసుకున్నాను. ఇందులో కాజు అలాగే బాదం, వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా మనకి ఫ్రై అయినట్టుగా కనిపించకుండా లో ఫ్లేమ్లో జస్ట్ ఊరికే లాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి మనము గుమ్మడి విత్తనాలు, దోసకాయ విత్తనాలు, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ 3 తీసుకున్నా. ఇవన్నీ కలిపి ఒక కప్పు తీసుకున్నాను నేను. చూడండి, మొత్తం అన్నీ నేను తీసుకునేటువంటివి డ్రై ఫ్రూట్సే, హెల్తీ ఫుడ్. ఇందులో మనకు కావాల్సినటువంటి హై ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాగా అంటే రెగ్యులర్గా రోజు ఒకటి తీసుకున్నామంటే మనకి మంచి బలం కూడా. అలాగే ఇందులోకి నేను నువ్వులు కానీ వేసుకున్నాను. నువ్వులు కానీ మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. అవన్నీ వేసుకొని ఇప్పుడు కొద్దిగా ఇవి డ్రై ఫ్రూట్స్లో కాజు అలాగే బాదంని చిన్న పలుకులుగా ఇలాగా చిన్న చిన్న పలుకుల్లాగా చేసుకున్నాను. ఎందుకంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చూడండి నేను డేట్స్ తీసుకున్నా. ఖర్జూరం, బ్లాక్ కలర్లో ఉండేటువంటి ఖర్జూరం తీసుకొని వాటి విత్తనాలు తీసి పక్కన పెట్టేసుకున్నా. అలాగే 1/2 కప్పు కిస్మిస్ తీసుకున్నాను. ఎండు ద్రాక్ష తీసుకొని వీటిని ఇప్పుడు ఈ కిస్మిస్ని జస్ట్ ఊరికే మరీ అంత మెత్తగా కాకుండా లైట్గా ఇలాగా క్రష్ చేసుకోవాలి. కావాలనుకుంటే మిక్సీలో వేసేసుకోవచ్చు, కానీ నేనైతే ఇలాగే చేసేసుకుంటాను. డైరెక్ట్గా జస్ట్ ఊరికే క్రష్ చేసుకుంటాను. మనం మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా అయిపోతాయి కదా, అలా కాకుండా ఇలాగా మెత్తగా అయ్యేలాగా. అయితే ఇక్కడ ఏంటంటే మంచి క్వాలిటీ తీసుకున్నారంటే బాగా టేస్ట్గా కూడా ఉంటాయి. నేనైతే మంచి క్వాలిటీ అన్నీ తీసుకున్నాను. గ్రేప్స్ అలాగే నేను తీసుకునేటువంటి డేట్స్ అన్నీ మంచి క్వాలిటీవే తీసుకున్నా. చూడండి, ఇప్పుడు ఈ డేట్స్ని మనం విత్తనాలు మాత్రమే తీసేసుకున్నాను. చేత్తో ఇలాగ మనం చేత్తోనే ఇలాగ మెదిపేసుకోవచ్చు. అంత మెత్తగా ఉంది. జస్ట్ 1-2 నిమిషాల్లో ఇలాగ మనము, నేనైతే మిక్సీ పట్టుకోలే, డైరెక్ట్గా మీకే కనిపిస్తాను చూడండి. ఇలాగ చేత్తో అంటే మెత్తగా అయిపోతుంది. ఇలాగంతా చేత్తోనే మెత్తగా చేసేసుకోవాలి అంతే. మరీ అంత మెత్తగా కాకుండా ఇలాగంత మొత్తం మిక్సీ పడితే మనము మెత్తగా అయిపోతుంది ఇది. కాబట్టి అలా కాకుండా చేత్తోనే ఇలాగ నిదానంగా మెత్తగా అనేసుకోండి. మంచి హెల్తీ ఫుడ్. రోజు ఒకటి, చిన్న పిల్లలైనా పెద్దలైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా, చాలామందికి యాక్చువల్గా లేడీస్కి మనకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, మనకి బలం కూడా తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటివి తీసుకున్నామనుకో మనకి ఆటోమేటిక్గా కొంచెం మనకి ఎనర్జీని వస్తుంది. అలాగే బ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఇవి. మొత్తం అంతా ఇప్పుడు ఇందులో ఉండేటువంటి డ్రై ఫ్రూట్స్లో రెండింటిని బాగా, కిస్మిస్ అలాగే డేట్స్ 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా చేత్తోనే చూడండి, నేను మిక్సీ అయితే వాడట్లేదు, డైరెక్ట్గా ఇలాగే చేత్తోనే మొత్తం అంతా చేసేసుకుంటున్నా. చూడండి, ముద్దలాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని వేసేసుకోవడమే. కొద్దిగా వేసుకొని మనకి అందులోకి ఎంత పడితే ఆ ముద్దలోకి ఎంత పడితే అంత అన్నీ వేసుకోవడమే. చూడండి, ఈజీగా మనకి కలిపేసుకోవచ్చు. ఇలాగంత మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవడమే. మనకు తింటా అంటే అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, నమ్మలే కొద్దీ మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం చాలామంది మీకు చూసే ఉంటారు, సూపర్ మార్కెట్లోను స్వీట్స్ మార్కెట్లోను అమ్ముతూ ఉంటారు, కానీ చాలా కాస్ట్ కదా బయట కొనేటివి. అదే మనం ఇంట్లో తెచ్చుకున్నామంటే మొత్తం ఇంటిల్లిపాది తినొచ్చు. మొత్తం అన్నీ తెచ్చుకొని ఇలాగ మనం ఇంట్లో చేసుకున్నామంటే ఈజీగా, సింపుల్గా, ఎవ్వరు హెల్ప్గా అవసరం లేదు, ఒక్కరే ఇలాగా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో మనకి ఈ లడ్డూలు రెడీ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలాగా ముద్దలాగా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సైజులో చిన్న లడ్డూల్లాగా, నేనైతే కొంచెం పెద్దగానే చేసుకున్న లడ్డూలు ఈ రకంగా రెడీ చేసేసుకోవడం అంతే. రెడీ చేసేసుకొని రోజుకొక్కటి తీసుకున్నామనుకో మనకు కావాల్సినటువంటి ఎనర్జీ మనకు అందుతుంది. ఇలాగ మొత్తం అంతా చిన్న లడ్డూల్లాగా. ఇంకా కావాలనుకుంటే ఎక్కువ లడ్డూలు కావాలనుకుంటే ఇంకా మరి చిన్నగా అయినా చేసుకోవచ్చు. నేనైతే
ఈ సైజులో చేసుకున్నాను. ఈ సైజులో చేసుకుని నాకు కరెక్ట్గా 7 అయినాయి. చూడండి, ఒక కప్పు తీసుకునేటువంటిది అంతే. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.